హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన ప్రశాంత్ శర్మ గారు. ముఖ్యంగా H1Bకి సంబంధించిన 2 మేజర్ అప్డేట్స్పై ఈరోజు డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, H1Bకి సంబంధించి 2 మేజర్ అప్డేట్స్. మొట్టమొదటిది H1Bకి సంబంధించి రెన్యువల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది అక్కడి నుంచి చేసుకునే వెసులుబాటు కల్పించడం. అండ్ రెండవది వచ్చేసి ఇకపై ట్రంప్ 2.0 బిగిన్ అయ్యాక మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి అయ్యి ఉండొచ్చు, అందులోనూ స్పెసిఫిక్గా ఏషియన్ కంట్రీ అయిన ఇండియాకి చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ H1లో ఇస్తాము అని చెప్పేసి కూడా వినిపిస్తూ ఉన్నాయి స్టేట్మెంట్స్ అనేవి. సో ఈ 2 అప్డేట్స్పై మీరేమంటారు? ఇండియా, మిడిల్ ఈస్ట్ వీటన్నిటికీ కూడా దే హ్యావ్ గాట్ అ సెపరేట్ జోనర్ ఇప్పుడు. ఎందుకంటే ఇండియన్స్ మిడిల్ ఈస్ట్లో కూడా ఉన్నారు, ఇక్కడి నుంచి అప్లై చేస్తున్నారు. ఇట్ ఈస్ H1 అనేది త్రూ అవుట్ వరల్డ్ ఎక్కడి నుంచి దే కెన్ అప్లై. అండ్ మోర్ ఓవర్ H1స్లో ఉన్న వాళ్ళకి రెన్యువల్ పార్ట్ ఎవరైతే అక్కడ ఆల్రెడీ నివసిస్తూ ఒక టెన్యూర్ ఆఫ్ టైం ఉంటుంది H1కి. ఇనీషియల్గా 3 years, ఆ తర్వాత మళ్ళీ దే కెన్ రెన్యువల్ ఇట్ టు ది అదర్ 3 years, 6 years ఆఫ్ టైం. ఈలోగా వాళ్ళు గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్లో ఎవరైతే ఒక ఎంప్లాయర్ మారాలనుకున్నా వాళ్ళ స్టేటస్ ఆఫ్ అంటే వాళ్ళ 3 years తర్వాత ఆఫ్ టైం I-140 అనేది ఒకటి ఎంప్లాయర్ హ్యాస్ టు రెన్యువల్ ఇట్. ఆ ప్రాసెస్ అన్నీ కూడా వాళ్ళ సెకండ్ స్టాంపింగ్ ఇండియా రావక్కర్లేకుండా అక్కడికక్కడే వాళ్ళు దే కెన్ గెట్ ఇట్ డన్. అంటే మళ్ళీ దే నీడ్ నాట్ లీవ్ ఇండియా అబ్రాడ్, US. అంటే దానివల్ల మేజర్ ఇదేంటంటే అమ్మో నాకు మళ్ళీ తర్వాత సెకండ్ స్టాంపింగ్ అవుతుందో అవ్వదో, స్లాట్స్ దొరకట్లేదు, ఈ టెన్షన్ అంతా కూడా పోవడానికి. అండ్ మోర్ ఓవర్ స్లాట్స్ దొరకడం చాలా కష్టం ఉంది. సో ఒక స్పెసిఫిక్ హైదరాబాద్లోనే మనకు కావాలి అనుకుంటే ఇమీడియట్గా దొరకట్టే వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కోవిడ్ టైం నుంచి ఇదే మనకు కంటిన్యూ అవుతూ ఉంది బికాస్ ఆఫ్ ది బ్యాక్లాగ్స్. సో ఈ బ్యాక్లాగ్స్ ఇవన్నీ తగ్గించడానికి డెఫినెట్గా క్యాబినెట్ తీసుకున్న ఈ డెసిషన్ అక్కడికక్కడే వాళ్ళు రెన్యువల్ చేసుకోవడము, అలాగే H1 కోటాని పెంచడము. H1 కోటా ఎప్పుడైతే పెంచిందో డెఫినెట్గా ఇండియన్స్కి US ఒక డ్రీమ్ వరల్డ్ కాబట్టి మన వాళ్ళ నుంచి అక్కడ అప్లై చేసే అప్లికేషన్ రేట్ కూడా పెరుగుతుంది. పెరిగినప్పుడు పికప్ రేట్ కూడా వాళ్ళు అలాగే ఎక్కువ చేస్తారన్నది నా ఉద్దేశం మరి ఈ సంవత్సరం. సో పికప్ కూడా ఎక్కువ అయితే వెళ్ళే జనాలు ఎక్కువ అవుతారు. దాన్ని బట్టి మనకి ఓవరాల్గా అడ్వాంటేజ్ ఉంటుంది. బికాజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ ది హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్. ఇండియాలోనైనా USలోనైనా వీ పే ది హైయెస్ట్ ట్యాక్స్. సో అలాగా మల్టిపుల్గా మనం విల్ బి బెనిఫిటెడ్ అన్నది నా డెఫినెట్గా ఒక కాంక్రీట్ ఉద్దేశం. అండ్ అలాగే సార్, మరీ ముఖ్యంగా ఇప్పుడు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కానీ H1కి సంబంధించి ఇండియాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ పాసిబులా ఫస్ట్ ఆఫ్ ఆల్? అండ్ రెండోది ఏంటి అంటే ఒకవేళ అలా జరిగినట్లయితే మనం ఎంతవరకు గ్రాప్ చేయొచ్చు ఆపర్చునిటీస్ అనేది? పాసిబుల్లా అంటే పాసిబులే. బికాస్ మీరు ఎప్పటి నుంచో చూడండి, ఫ్రమ్ ఏజెస్ యూసీ ఇండియా వెళ్ళేవాళ్ళు, నైపుణ్యంతో వెళ్ళేవాళ్ళు, విత్ స్కిల్ సెట్ వెళ్ళేవాళ్ళు ఇండియా నుంచి ఎక్కువ. అండ్ మోస్ట్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ మీరు ఎక్కడ చూస్తే ఎవ్రీ సెకండ్ డోర్ వాళ్ళ పిల్లలు USలోనే ఉన్నారు. సో మన నుంచి వెళ్ళే జనాభా ఆబ్వియస్లీ ఎక్కువ కాబట్టి మన నుంచి వెళ్ళే జనాభా ఎందుకు ఎక్కువ అంటే మనలో స్కిల్ సెట్స్ ఎక్కువ. మనం నేర్చుకునే మన ఫ్రమ్ స్కూలింగ్ లెవెల్ నుంచి మనకున్న ఎడ్యుకేషనల్ సిస్టమ్ అలాంటిది. సో వీ హ్యావ్ అ వెరీ గుడ్ నాలెడ్జ్ బేస్. సో వెన్ వీ హ్యావ్ దిస్ నాలెడ్జ్ బేస్ డెఫినెట్గా మనకి ఒక టైం వచ్చేసరికి బయట వాళ్ళకంటే మనకి మన ఒక ఐటీలోనే కాదు ఒక స్కిల్ సెట్ అన్నది ఎక్కువ మనం వీఆర్ ఏబుల్ టు ప్రజెంట్ దర్ ఆన్ అ లోవర్ కాస్ట్. సో డెఫినెట్గా ఇట్ ఈస్ అ అడ్వాంటేజ్ టు ఇండియన్స్ 100%. అండ్ ఇంకా ఎక్కువ అయ్యి అక్కడ మన ఇది. అండ్ ఫర్ అమెరికన్స్ అని ఆయన స్లోగన్లో కూడా అమెరికన్స్ ఆర్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ ఇండియన్స్ అన్న ఒక కీ పాయింట్, లూప్ హోల్ మనది. సో వెన్ వీ కెన్ గెయిన్ ది లూప్ హోల్ డెఫినెట్లీ వీ విల్ విన్. అండ్ ముఖ్యంగా దీనికి సంబంధించి అనగా కెరీర్ సొల్యూషన్స్ ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతుంది, ఎటువంటి హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వబోతుంది అని మిమ్మల్ని కన్సల్ట్ చేయడం ద్వారా ఎటువంటి H1s అయి ఉండొచ్చు, F1 అయి ఉండొచ్చు, వాళ్ళు ఎటువంటి హెల్ప్ అనేది పొందగలరు అంటారు? డెఫినెట్గా అండి, మా సంస్థలో వీ యాక్చువల్లీ గివ్ అన్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. అంటే మనకి ఉన్నట్టు మేము ప్రజెంట్ చేస్తాము. స్టూడెంట్కే కాదు, H1 వర్క్ పర్మిట్స్కి వాళ్ళకే కాదు. దిస్ ఈజ్ వాట్ ది సిచ్యువేషన్ ఇస్. అండ్ వాళ్ళకి కావాల్సిన ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నా we train them in our office. For I'm talking about student visas. So GRE కాదు, GMAT కాదు, IELTS కాదు, SAT అయినా, whatever might be the proficiency exams required to attempt
అన్ అకాడమిక్ మాడ్యూల్ ఆర్ జనరల్ ట్రైనింగ్ మాడ్యూల్ ఏదైనా సరే వీ గివ్ దమ్ అడిక్వేట్ టైమ్ టు లెర్న్. ఆన్లైన్ ట్రైనింగ్స్ ఇస్తాము, ఆఫ్లైన్ ట్రైనింగ్స్ ఇస్తాము. ఆ స్కోర్ కార్డ్ అనేది ఎప్పుడైతే వస్తుందో అడ్మిషన్స్ గ్రాప్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ఓకే. అది యూఎస్కే కానివ్వండి, యూకే కానివ్వండి, జర్మనీ కానివ్వండి, ఆర్ యూరోప్ కానివ్వండి, ఎక్కడికైనా సరే అవి ఎప్పుడైతే ఈజీగా వాళ్ళు గ్రాప్ చేస్తారో స్కాలర్షిప్స్ అనేవి పెరుగుతాయి. సో వెన్ స్కాలర్షిప్స్ ఆర్ దేర్, అడ్మిషన్ ఇస్ దేర్, వీసా సక్సెస్ రేట్ ఈజ్ ఆబ్వియస్లీ హై. సో అట్లనే వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ ఎంత చూపించుకోవాలి, సో వాళ్ళకి స్కాలర్షిప్స్ ఏ టైంలో అప్లై చేయాలి, సో ఇవన్నీ కూడా స్టెప్ టు స్టెప్ ఒక స్పూన్ ఫీడింగ్ అనేది మా సంస్థలో ఇవ్వడం జరుగుతుందండి. సో దట్ ఈస్ ది మేజర్ రీజన్ ఫర్ అవర్ సక్సెస్. ఫస్ట్ థింగ్. అదే వర్క్ పర్మిట్స్ అనుకోండి, వీ గివ్ దెమ్ అ వెరీ క్లియర్ పిక్చర్ ఆన్ వర్క్ పర్మిట్ ఆల్సో, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మేము గతంలో కూడా చెప్పినట్టు ప్రతిసారి అది ఏ కంట్రీ అయినా కానివ్వండి, దెర్ ఈజ్ అ ఫ్లో చార్ట్ విత్ అస్. సో ఆ ఫ్లో చార్ట్ని మేము బ్లైండ్గా ఫాలో అవుతాం. సో దట్ ఈస్ ఈజీ ఫర్ మై ఎండ్ యూజర్ to facilitate them in all means. So adi ma that is an exceptional thing which we do from others. So that's the reason we are beating the market and అందులో అతిశయోక్తి లేదు. సార్ అలాగే యుఎస్లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు మార్కెటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారని తెలుస్తూ ఉంది. అది ఎలా ఉంటుంది, దాని గురించి చెప్తారు? షూర్. అంటే ఇప్పుడు మార్కెటింగ్ అనేది 2 రకాలమ్మా. ఇందులో స్టూడెంట్ మార్కెటింగ్ ఒకటి ఉంటుంది, H1 గురించని ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు మార్కెటింగ్ ఒకటి ఉంటుంది. సో లెట్ us టాక్ అబౌట్ మార్కెటింగ్ అబౌట్ I-20 OPT అన్నది వీళ్ళకి ఎడ్యుకేషన్ అయిన తర్వాత EAD తోటి వచ్చేదన్నమాట. ఆ టైంలో వీళ్ళకి ఒక 90 days టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ సర్చింగ్ ఆఫ్ అ జాబ్ ఆర్ టు రన్ ది పేరోల్. ఈలోగా వాళ్ళకి ఒక క్లాక్ ఆగాలంటే ఆఫర్ లెటర్, పేరోల్ రన్ అవ్వాలి. సో అలాంటప్పుడు అంటే మాది ఒక MSP ప్రోగ్రామ్లో వీఆర్ ఎంగేజ్డ్. సో మా అంబ్రెల్లాలో దేర్ ఆర్ మోర్ దెన్ 10,000+ కంపెనీస్ ఫర్ అవర్ సిస్టర్ కన్సర్న్స్. సో వాట్ వీ డూ ఇస్ వీ మార్కెట్ ది ప్రొఫైల్స్ విత్ అవర్ సిస్టర్ కన్సర్న్స్ ఈజీలీ. సో ఆ సిస్టర్ కన్సర్న్స్ ఎప్పుడైతే మార్కెట్ చేస్తారో వాట్ ఎవర్ మైట్ బి, లెవెల్ 2లో పెట్టినా మార్కెట్ చేయొచ్చు, ఆర్ అంటే ఫ్రెషర్సే కదా, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు. సో ఆ టైంలో వీళ్ళకి లెవెల్ 2లో పెట్టి ఎప్పుడైతే మార్కెట్ చేస్తామో వేజ్ రేట్ తక్కువ వస్తుంది, $50, $60, $70 మ్యాక్సిమం వచ్చినా దే విల్ రన్ దేర్ పేరోల్ విచ్ ఈస్ హెల్పింగ్ దెమ్ టు గెట్ ఇన్ టు H1B. సో అది ఒక రకం. ఆర్ H1Bలో ఇండియాలోనే ఆల్రెడీ ఉన్నారు. సో ఫస్ట్ ఇప్పుడు మీరే వచ్చారు నా దగ్గరికి, మీ రెజ్యూమ్ తీసుకుంటాం, ఒకసారి మీ లాటరీ పికప్ అయిన వెంటనే విల్ ఇమీడియట్లీ స్టార్ట్ మార్కెటింగ్ యువర్ ప్రొఫైల్ ఫ్రమ్ ఇండియా. చేస్తే మాకు ఇంతమంది ఎంప్లాయర్స్ ఉన్నారు కాబట్టి మీ స్కిల్ సెట్ మ్యాచ్ అయిన వెంటనే మీకు ఇంటర్వ్యూస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంటర్వ్యూస్ ఇక్కడి నుంచే, ఇండియా నుంచే ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకున్న వెంటనే సెలెక్ట్ అవ్వడం ఈజ్ ఆన్ యువర్ టాలెంట్, యువర్ వింటేజ్, యువర్ ఎక్స్పీరియన్స్, యువర్ హ్యాండ్స్ ఆన్ ది కంప్లీట్ రియల్ టైమ్ ఎన్వైర్న్మెంట్. సో ఒక్కసారి మీరు ఎంప్లాయ్మెంట్ క్రాక్ చేసుకున్న వెంటనే మీకు అదే ఆఫర్ లెటర్ తోటి యూ కెన్ గో ఫర్ యువర్ వీసా ఇంటర్వ్యూ. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒక 2 నెలలు నేను ఇంకా మిగిలిన వాళ్ళు చేసినట్టు ఒక 2 నెలలో 3 నెలలో కూర్చోపెట్టి బెంచ్ మీద తర్వాత మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వండి అని చెప్పి ఇవన్నీ చేసే కంటే ఒక భరోసాతో ఇక్కడికి పంపించడం అన్నది ఒక ప్రాపర్ విధానం అన్నది నా ఉద్దేశం. అండ్ తప్పకుండా మీరు H1కి సంబంధించి ఆర్ F1కి సంబంధించి యూఎస్లో స్టడీస్ అయి ఉండొచ్చు, ఆర్ ఆల్టర్నేటివ్ కంట్రీస్ అయిన యూరోపియన్ కంట్రీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ఎలా దేనికి సంబంధించిన డీటెయిల్ మీకు కావాలనుకున్నా సరే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ప్రశాంత్ శర్మ గారిని సంప్రదించవచ్చండి. మీ ఫ్యామిలీ మెంబర్స్లో స్టూడెంట్స్ ఉండొచ్చు, లేకపోతే H1కి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉండొచ్చు. సో ఇలా దేనికి సంబంధించిన డీటెయిల్ కావాలనుకున్నా సరే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు మరియు గైడెన్స్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.